హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఉచిత బస్ ప్రయాణం రద్దు చేయబోతున్నారా అంటే అవుననే సంకేతాలే మనకు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ఈ ఉచిత బస్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు? క్యాన్సిల్ చేసి ఏం చేయబోతున్నారు అనేది వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఉచిత బస్ ప్రయాణాన్ని అసలు ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు? మనందరికీ తెలిసిందే, ఈ ఉచిత బస్ ప్రయాణం పెట్టినప్పటి నుంచి బస్సుల్లో రష్ ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాం. అవసరం ఉన్నా లేకున్నా అట్లా టైంపాస్ కు వెళ్ళొద్దామని జర్నీ చేసే వాళ్ళు చాలా మంది అయిపోరు. దాని కారణంగా బస్సుల్లో విపరీతమైన రష్ అయితే ఏర్పడుతుంది. దీనివల్ల ఎవరైతే నార్మల్ గా అవసరం ఉండి ప్రయాణం చేద్దాం అనుకుంటారో, ఈ అనవసరంగా జర్నీ చేసే వాళ్ళ వల్ల బస్సులో రష్ ఎక్కువైపోయి ఈ నార్మల్ గా జర్నీ చేసే వాళ్ళకి తీవ్ర ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. నా కళ్ళతో నేను చూసాను. కండక్టర్ ఒక మహిళని టికెట్ కొడదామని ఎక్కడి వరకు వెళ్ళాలని అడిగితే తను ఎక్కడి వరకు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతలా తిరుగుతున్నారో. దాంతో ఇంకా కండక్టర్‌కైతే చిర్రెత్తుకొచ్చింది. ఆల్రెడీ వాళ్ళెప్పుడు హైపర్‌లో ఉంటారు. వీటి వల్ల ఇంకా వాళ్ళకు కోపం, చిరాకు, విసుగైతే ఇంకా ఎక్కువైతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా బస్సులో సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే చూసాం మనం ఇంతకుముందు న్యూస్‌లలో. ఉచిత బస్ ప్రయాణాన్ని చాలా మంది వినియోగించుకుంటున్నప్పటికీ అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్యాసింజర్స్ వెహికల్ నడుపుకుంటారో ప్రైవేట్‌గా ఆటోస్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చే ఆదాయం కన్నా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ బుకింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఓలా కావచ్చు, ఊబర్ అండ్ ర్యాపిడో, వీటి బుకింగ్స్ ఇంత ముందుతో పోలిస్తే చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. దానివల్ల వీళ్ళ జీవన విధానం అనేది చాలా వరకు ఎఫెక్ట్ అనేది అయింది. సో దానివల్ల కూడా కొంత వ్యతిరేకత అనేది వీళ్ళ వల్ల కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. జనరల్ గా మనం కొనే ప్రతి వస్తువు పైన గవర్నమెంట్ అనేది మన పైన ట్యాక్స్ అనేది వసూలు చేస్తుంది. అంతేకాకుండా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ నుంచి కూడా టీడీఎస్ రూపంలో ట్యాక్స్ అనేది వసూలు చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో ఎవరైతే ఉచితంగా ప్రయాణం చేస్తారో దానికి తగ్గట్టు అమౌంట్ అనేది ఈ గవర్నమెంట్ ఆర్టీసీ బస్ వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇష్టం వచ్చినట్టు అవసరం లేకున్నా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారో వీరి వల్ల ఈ ప్రజాధనం అనేది వృధా అయిపోతుందని చెప్పొచ్చు. ఇంకా కొంతమంది కండక్టర్స్ అయితే మనుషులు బస్సుల్లో లేకున్నా కూడా ఊరికే అలా టికెట్స్ కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ వీడియోస్ కూడా మనకు వైరల్ అయ్యాయి ఇంతకుముందు. సో దీనివల్ల కూడా ఇంకొంచెం ప్రజాధనం అనేది వృధా అయిపోయిందని చెప్పొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా గవర్నమెంట్ అయితే ఈ బస్సు ప్రయాణాన్ని రద్దు చేసే ఆలోచనలో అయితే ఉంది. దీన్ని ఒకేసారి రద్దు చేయడం వల్ల ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో ఎక్కువ అట్రాక్ట్ చేసిన అంశం ఏదన్నా ఉందంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పొచ్చు. దీనికి బదులు ఆఫ్ ప్రైస్ టికెట్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఆల్రెడీ మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సో అదే విధంగా అది మన రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఈ విధానాన్ని తీసుకొస్తే ఏమవుతుందంటే హాఫ్ ప్రైస్ టికెట్ వల్ల ఎవరైతే అనవసరంగా ప్రయాణం చేస్తారో వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ 99% వరకు అయితే ఈ సంఖ్య అయితే తగ్గొచ్చు. దీనివల్ల బస్సులో రష్ అయితే చాలా వరకు తగ్గుతుంది. హాఫ్ టికెట్ పే చేయాలి కాబట్టి జనాలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు బయటికి వెళ్ళడానికి. సో బస్సుల్లో రష్ ఎలాగో తగ్గుతుంది కాబట్టి ఎవరైతే అవసరానికి జర్నీ చేయాలనుకుంటారో వాళ్ళకు కంపల్సరీ ఇబ్బంది అనేది తగ్గుతుంది. దీంతో పాటు హెవీ రష్ వల్ల బస్సెస్ కూడా రిపేర్స్ వస్తున్నాయి, డ్యామేజ్ అవుతున్నాయి, వాటి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని ఇంతకుముందు ఎవరైతే డ్రైవర్స్ కానీ కండక్టర్స్ అయితే వారించే వాళ్ళు. అంతేకాకుండా ప్రైవేట్ బస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ గా వాళ్ళు ఆర్టీసీ బస్సులలో ఎంగేజ్ పెడతారు కదా, సో వాళ్ళు కూడా చాలా బాధపడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా హాఫ్ అమౌంట్ ఎలాగో పే చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ బస్ కోసమే వెయిట్ చేయకుండా ఆల్టర్నేటివ్ గా ప్రైవేట్ వెహికల్స్ చూసుకునే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో దానివల్ల కూడా రష్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. అటు వీళ్ళకి ప్రజలకు కానీ ఇటు ఎవరైతే ప్యాసింజర్స్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా రెండు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దానివల్ల ఈ ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఇవన్నీ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మరికొద్ది రోజుల్లో ఈ ఫ్రీ బస్ ను క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. ఈ ఫ్రీ బస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఉచిత బస్ ను ఉంచాలా తీసేయాలా అని కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్.